అందరికీ హాయ్ అండి. మార్నింగ్ స్వీటీ చూసారా, కొద్దిగా వర్షం పడుతుంది. బయటికి తీసుకువెళ్తానంటే రానంటుందండి. దానికి చాలా అసలు ఇష్టం ఉండదు వర్షం వచ్చేటప్పుడు బయటికి వెళ్ళడానికి. అది చూసారా ఎంత ఆలోచిస్తుందో. వర్షం రావట్లేదు, ఎండ వస్తుంది కదా అన్నా సరే వినిపించుకోవటం లేదు. మళ్ళీ గేటు దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తుంది. చూసారా, అది వర్షం కొంచెం తడి ఉన్నా సరే ఇష్టపడదండి. చాలా నీట్గా ఉండాలి స్వీటీ వెళ్ళే దారి కూడా, అంతలా ఉంటుంది దాంతో. అది చూడండి, వర్షం రావట్లేదు నాడు అని బలవంతంగా తీసుకువెళ్తే వెళ్తుంది. ఇంకా పొడిగానే ఉంది అయినా సరే దానికి డౌట్ మాట, వర్షం పడుతుందేమో అని. ఇంక సరే అని నేను వాళ్ళు వెళ్ళారు కదా, ఇంక లోపలికి వస్తున్నాను. ఇంక వాళ్ళు కూడా వెళ్ళొచ్చేసారులేండి, స్వీట్ని తీసుకొని వచ్చేసారు లోపలికి. ఇంకా అది వెంటనే కాలే తుడుచుకొని మళ్ళీ పరుపు ఎక్కేస్తుంది, పరుపు మీద పడుకుంటుంది అన్నమాట కాసేపు. దానికి మళ్ళీ తడిగా ఏమన్నా ఉందేమో అని డౌట్ కదా, అటు ఇటు తిరుగుతుంది. చూసారు, అది అస్సలు ఇష్టపడదేయండి వర్షం వస్తే. ఇంకా వచ్చి పడుకుంది. ఇంకా మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికంటే మధ్యాహ్నం 2 అవుతుందిలేండి. ఇంకా తను వచ్చేసరికి 2 అయింది. ఇంకా రాగానే వచ్చిన తర్వాత భోంచేద్దాం కదని ఫస్ట్ బయటికి వెళ్తున్నాము. అదే అండి స్వీటీని, అదే నాకు ఎక్స్రే తీయించడానికి, వేలికి ఎక్స్రే తీయించడానికని తీసుకువెళ్తున్నారు. వేలు ఎందుకు తగ్గట్లేదా అని. ఇక్కడ ఎక్స్రే తీసి ఇక్కడ చూసారా, ఆ కుక్క ఎంత ప్రశాంతంగా పడుకుందో. మధ్యాహ్నం ఎండ బాగా వచ్చింది, మార్నింగ్ కొంచెం చినుకులు పడ్డా ఎండ వల్ల అది చూడండి ఎంత నిద్ర చేస్తుందో. ఇంకా ఇక్కడ ఎక్స్రే తీయడానికి తీస్తున్నారు, లోపలికి వచ్చాం. అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోతే. ఇంకా వేలికి 2 సార్లు తీసారులేండి, ఎక్స్రే తీస్తున్నారు. కానీ వేలు తెగ గుచ్చుకోవడం మామూలుగా గుచ్చుకుంది, కానీ చాలా పెయిన్ వస్తుంది. అసలు ఈ పాటి తగ్గిపోయేది, ఏదైనా చిన్నది తగిలితేనే వెంటనే తగ్గిపోయేది. అటువంటిది ఈ చేప గుచ్చుకున్నది కూడా కొంచెం బాగా పాయిజన్లా ఉంది. అది ఆ వేలికి బాగా పెట్టేసి బాగా పెయిన్ వచ్చేస్తుంది అన్నమాట, తగ్గట్లేదు. అందుకే ఎందువల్ల అలా తగ్గట్లేదని ఎక్స్రే తీయటానికని తీసుకొచ్చారు, తీయించడానికి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతున్నాం. లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికే చాలా టైం అయిపోయింది, భోజనం చేయలేదు కదా అని ఇంకా వెళ్ళలేదు. ఇంక ఇంటికి వచ్చేస్తున్నాం. ఇంకా వచ్చేదారిలోని పెట్రోల్ బైక్కి పెట్రోల్ అయిపోయిందని పెట్రోల్ వేయించుతున్నారు. వేయించేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాం. స్వీటీ చూసారు ఎలా చూస్తుందో, దానికి ఆకలేస్తుంది పాపం. ఇంకా మేము భోజనం చేయటానికని కూర్చున్నాం. తను బయట నుంచి పట్టుకొచ్చారులేండి, ఇంకా బయట నుంచే తీసుకొస్తున్నారు కదా, ఇంట్లో చేయటానికేమో కుదరటం లేదు. ఇంకా బయట నుంచి తీసుకొచ్చారు, ఇంక పెట్టేస్తున్నారు, తనే పెడుతున్నారు. స్వీటీ చూసారు అది ఎలా చూస్తుందో. ఇంకా చికెన్ కర్రీ తీసుకొచ్చారన్నమాట, మామూలు రైస్ను చికెన్ కర్రీ. మా స్వీటీ మాత్రం అలా చూస్తుంది అన్నమాట దానికి. ఇంకా తను కలిపిస్తానన్నారు కానీ వద్దులే నేనే తింటాను ఏదో రకంగాని, ఇంకా నేను అలా కలుపుకొని తిందామని తీసుకున్నాను. మా స్వీటీకి కూడా ఆకలేస్తుంది కదా, అది కూడా మేము తినేసాం. మా స్వీటీ తినడానికని అది కంగారు పడుతుందన్నమాట, దానికి పెట్టలేదని. తను పెడతాను నువ్వు కాసేపు 1 నిమిషం ఉండంటే అది ఎలా అరుస్తుంది చూసారా. అదిగోండి ఎలా అడుగుతుందో, అన్నీ అడగడం తెలుసండి స్వీటీకి. ఇంకా అది కూడా అన్నం తినేస్తుంది. ఇంకా అది అన్నం తినేసిన తర్వాత మామిడికాయలు తీసుకొచ్చాం కదండి, వచ్చేటప్పుడు అవి చెక్కేసి ఇచ్చారు, అవి తినేసాం. తర్వాత ఇంకా మధ్యాహ్నం 5 అయిందండి. అప్పుడు తను డిమార్ట్కి వెళ్ళి ఐస్ క్రీమును పాల ప్యాకెట్ పట్టుకొచ్చారు. తను ఎంత తింటావో తిను అని చెప్పించారు, కానీ వద్దులే కొంచెం చాలా అని పెట్టించుకున్నాను. నాకు అందులో వెనీలా అంటే ఇష్టం కదా ఐస్ క్రీము. ఇంకా పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మామిడికాయలు వచ్చేటప్పుడు తీసుకొచ్చామండి, మధ్యాహ్నం ఎక్స్రే తీయించడానికి వెళ్ళాం కదా, అవి వచ్చేటప్పుడు తీసుకొచ్చాము. ఈ మామిడికాయలు ఏమో మొన్న బకెట్లో పెట్టాం కదండి, గడ్డి వేసి వీళ్ళ ఫ్రెండ్ ఇచ్చారని, అవి కొంచెం అవే బాగున్నాయి, అవి తీసి పక్కన పెట్టాం. ఇంకా వచ్చేటప్పుడు నైట్ మాట మళ్ళీ ఫ్రైడ్ రైస్ పట్టుకొచ్చారు. ఇంకా ఫ్రైడ్ రైస్ మా స్వీటీకి ఇష్టం కదండి, నైట్ భోజనం కూడాను ఫ్రైడ్ రైస్ పట్టుకొచ్చారు. ఇంకా అదే భోజనం చేసేద్దామని కూర్చున్నాం. మా స్వీటీ చూసారా ఎలా చూస్తుందో, దానికి ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం. అది చూసారు అలా చూస్తుంది, అడుగుతుందండి, కాసేపు చూస్తుంది, చూసి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఫ్రైడ్ రైస్ నాకేమో అంత ఇష్టం ఉండదు, ఫ్రైడ్ రైస్ కొంచెమే పెట్టమంటున్నాను. ఇంకా మా స్వీటీ కోసమే తీసుకొస్తారులేండి, అదైతే కొంచెం కడుపు నిండా తింటుంది కదా అని. తనకి ఇష్టమే ఫ్రైడ్ రైస్ అంటే. నేను కొద్దిగా ఇష్టపడకుండా లైట్గా ఏదో తింటాను తప్ప అంత ఇష్టంగా తినను. ఇంక మా స్వీటీ చూడండి నోరు చప్పరించేస్తుంది.
ఎంత జాగ్రత్తగా చూస్తుంది అనుకున్నారు. అది దానికి పెడుతున్నామా లేదా మళ్ళీ తన వంక చూస్తుంది, మళ్ళీ నన్ను చూస్తుంది కానీ అంత పట్టించుకోదు. ఇంక తనని మాత్రం చూస్తుందండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను కూడాను తను దానికి ఇవ్వట్లేదని మళ్ళీ పడుకొని చూస్తుందండి. ఇంకా తన స్వీటీకి నాకు తనకి పెట్టేశారు. స్వీటీ ఏమో తినేస్తుంది, స్వీటీ కూడాను. ఇంకా నైట్ టైం అయింది కదా, కొంచెం అందులో లేట్ అయిపోతుందిలేండి తను వచ్చేసరికి. ఇంక లేట్ అయినా సరే వచ్చిన తర్వాత ఇంకా తను ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు ఏదోటి భోజనమో టిఫినో చేసేస్తున్నాము. ఇంకా టిఫిన్ కూడా అయిపోయింది, అదేంటి భోజనం కూడా అయిపోయింది. ఫ్రైడ్ రైస్ తినేసాం. ఇంకా తనకి అది కూడా స్వీట్ చూసారా శుభ్రం పడుకుంది. అదోలు అటు ఇటు పడుకొని చూస్తుందన్నమాట అండి. అది గిన్నెలు ఉన్నాయండి, చాలా గిన్నెలు ఉన్నాయి సింక్లోని. ఈ మధ్యన 2 రోజుల నుంచి కడగట్లేదేమో, నాకేమో కడగడానికి కుదరట్లేదు. తను కడుగుతానంట, అదే క్లీన్ చేస్తానంటున్నారు కానీ టైం సరిపోవట్లేదు. ఇంకా అందుకే 11 అయింది. ఇంకా గిన్నెలు అవన్నీ కడగడం స్టార్ట్ చేశారు. ఇంకే టైం అయినా సరే మొత్తం పూర్తి చేయాలని. ఇంకా మా స్వీటీ చూస్తే లోపలికి వచ్చాక పడుకుంది. ఇంకా తను గిన్నెలన్నీ ఇలా కడుగుతున్నారు. కానీ 12:30 అయిందండి. మొత్తం గిన్నెలన్నీ అయ్యేసరికి నైట్ 12:30 అయింది. ఇంకా తను మొత్తం వంటగది కూడా క్లీన్ చేసి